వారి తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొట్టుతుంది. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? ఏవండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ప్రవచనం సంఘాన్ని గురించి దేవుడు రాసిన ప్రవచనం. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా చేసుకుందరు. నాగటి నక్కు అంటే ఎలా ఉంటుందండి? ఒక రైతు 2 ఎడ్లు కట్టి నాగలి పట్టుకొని పొలాన్ని దున్నుతుంటాడండి. ఆ నాగలి ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఆ భూమిని పిల్లలుగా పైకి లేపుతుంది చూసారా నాగలి? అది ఎలా ఉంటుందండి? కత్తిలాగా ఇలా బారుగా ఉంటుందండి? ఉండదండి, అది ఇలా వంకరి తిరిగి ఉంటుందండి. నాగటి నక్కులుగా చేస్తారు. అంటే సంఘములో ఉన్నవారు కత్తి పట్టుకోరట. ఒకవేళ కత్తే వారి చేతిలో ఉంటే వారి కత్తిని నాగటి నక్కులుగా చేసుకుంటారు అంటే అర్థం